వెల్కమ్ టు ఐఏసీ గ్రూప్ డి గ్రాండ్ టెస్ట్ పేపర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ జియోగ్రఫీ క్వశ్చన్స్ చూద్దాం. సో సియాంగ్ దియాంగ్ అండ్ సాంగ్పో ఆర్ పాపులర్ నేమ్స్ ఆఫ్ విచ్ రివర్? సో మనకి ఇక్కడ సాంగ్పో అండ్ యాజ్ వెల్ యాజ్ సియాంగ్ దియాంగ్ అని ఇచ్చారు. సో యాక్చువల్లీ ఇక్కడ స్పెల్లింగ్ తప్పు పడింది, సాంగ్పో. సో సాంగ్పో, సియాంగ్ దియాంగ్ అనేవి ఏ రివర్ యొక్క నేమ్స్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో గంగా, జియాంగ్, బ్రహ్మపుత్ర అండ్ మేఘనా అని ఉన్నాయి. సో జనరల్ గా మనకి బ్రహ్మపుత్ర రివర్ అయితే ఏదైతే ఉందో, సో బ్రహ్మపుత్ర రివర్ కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సో బ్రహ్మపుత్ర రివర్ పుట్టింది టిబెట్ లో, దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్, దాని తర్వాత అస్సాం నుంచి నేరుగా బంగ్లాదేశ్ లోకి వస్తుంది. అయితే టిబెట్ ప్రాంతంలో ఈ బ్రహ్మపుత్ర రివర్ ని ఏమని పిలుస్తారు అంటే మనకి సాంగ్పో అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ వచ్చేటప్పటికి ఈ బ్రహ్మపుత్ర రివర్ని ఏమని పిలుస్తారంటే దీహాంగ్ లేదా సియాంగ్ అని చెప్పేసి పిలుస్తారు. సో నెక్స్ట్ బంగ్లాదేశ్కి వచ్చేటప్పటికి బ్రహ్మపుత్ర రివర్ని ఏమని పిలుస్తారంటే జమునా అని చెప్పేసి పిలుస్తారు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే గంగని ఉత్తరాఖండ్ లో ఏమని పిలుస్తారు అంటే భాగీరథి అని పిలుస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అ భాగీరథి ఇన్ ఉత్తరాఖండ్. అలాగే బ్రహ్మపుత్ర రివర్ని కొన్ని ప్రాంతాల్లో జియాంగ్ అని కూడా పిలుస్తారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ జియాంగ్ ఇన్ అదర్ ప్లేసెస్ విచ్ ఈస్ ద బ్రహ్మపుత్ర రివర్ నేమ్. సో ఇవి బ్రహ్మపుత్ర, గంగా అండ్ సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, which country has recently linked an MOU with India for the construction of Sahot Dam? సో మనకి షాహోత్ ఆనకట్ట నిర్మాణం కోసం ఇటీవల ఏ దేశం భారతదేశంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ అండ్ భూటాన్ ఉన్నాయి. సో మనకి ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉందో, సో ఆఫ్ఘనిస్తాన్ మనకి రీసెంట్ గా ఇండియాతో MOU కుదుర్చుకోవడం జరిగింది. సో దేనికోసం అంటే షాహూత్ ఆనకట్ట. సో ఎక్కడ కడుతున్నారంటే కాబూల్ ప్రావిన్సీలో కట్టబోతున్నారు. సో దీనికోసం ఇండియా మరియు అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సో ఒక ఒప్పందం అనేది జరిగింది. ఈ రీసెంట్ గా ఇటీవల జరిగిందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఏవి అంటే హిందూ కుష్ పర్వతాలు. అలాగే ఇంపార్టెంట్ పీఠభూమి ఏది అంటే పామీర్ పీఠభూమి. సో పామీర్ ప్లాట్యూని గుర్తుపెట్టుకోవాలి, అలాగే హిందూ కుష్ మౌంటైన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ హిందూ కుష్ మౌంటైన్స్ అంటే సో వెంటనే గుర్తుకు రావాల్సిన ప్లేస్ ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్. అలాగే ఆఫ్ఘనిస్తాన్ అంటే వెంటనే గుర్తుకు రావాల్సిన రివర్ ఏది అంటే కాబూల్ నది. సో ఈ రెండు ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, the Indian states of Sikkim does not share border which of the following neighboring country? సో మనకి సిక్కిం ఏదైతే ఉందో, సో సిక్కిం అనేది ఏ కంట్రీస్ తో బోర్డర్ ని షేర్ చేసుకోదని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వచ్చేసి నేపాల్ అని ఉంది. సో సిక్కిం కి ఇటువైపు వచ్చేసి మనకు ఉన్నది ఏది అంటే నేపాల్. సో కాబట్టి ఇది అవ్వదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చైనా ఉంది. సిక్కింకి ఇటువైపు ఉన్నది చైనా, టిబెట్ ప్రాంతం కాబట్టి ఇది కూడా అవ్వదు. సో సిక్కింకి ఇటువైపు ఉన్నది మనకి ఏది అంటే భూటాన్ ప్రాంతం కాబట్టి సో ఇది కూడా అవ్వదు. సో జనరల్ ఇక్కడ ఏమని అడుగుతున్నారు, విచ్ డస్ నాట్ షేర్ బోర్డర్ విత్ దట్ సిక్కిం అని అడుగుతున్నారు. ఇక్కడ సిక్కింతో నేపాల్ బోర్డర్ షేర్ చేసుకుంటుంది, చైనా చేసుకుంటుంది, భూటాన్ చేసుకుంటుంది. దాని తర్వాత ఇటు చూస్తే మనకి ఏ ఏరియా వస్తుంది అంటే వెస్ట్ బెంగాల్ ఏరియా వస్తుంది. సో దీని కింద మనకు వచ్చేది ఏది అంటే బాంగ్లా రావడం జరుగుతుంది. సో వెస్ట్ బెంగాల్, ఇటు అస్సాం ఉంటాయి. సో హియర్ వీ హ్యావ్ అ బాంగ్లా. అంటే బంగ్లాదేశ్తో డైరెక్ట్ గా బోర్డర్ లేని స్టేట్ ఏది అంటే వన్ ఆఫ్ ద స్టేట్ సిక్కిం గా చెప్పొచ్చు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ ఈస్ ద కంట్రీ విచ్ డజంట్ హ్యావ్ అ బోర్డర్, కామన్ బోర్డర్ విత్ స్టేట్ ఇన్ ఇండియా అంటే సిక్కింతో లేదు. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే బంగ్లాదేశ్తో మనకి ఇంకా ఇండియాలో ఇంపార్టెంట్గా బార్డర్స్ లేనివి ఏవి అంటే సో జనరల్గా ఉన్నవి గుర్తుపెట్టుకోండి. ఒకటి వెస్ట్ బెంగాల్ మనకి బంగ్లాదేశ్తో బార్డర్ ఉంటుంది, రెండోది వచ్చేసి మనకి అస్సాం ఉంటుంది, నెక్స్ట్ వన్ మేఘాలయ ఉంది, నెక్స్ట్ వన్ త్రిపుర ఉంది, నెక్స్ట్ వన్ మిజోరం ఉంది. మిజోరం కానీ త్రిపుర కానీ నెక్స్ట్ అస్సాం కానీ మేఘాలయ కానీ నెక్స్ట్ వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్ కానీ ఇవన్నీ కూడా బంగ్లాదేశ్తో బోర్డర్ని షేర్ చేసుకుంటాయి. ఇవి తప్ప ఏ స్టేట్ ఇచ్చినా సరే అవి బంగ్లాదేశ్తో బోర్డర్ని షేర్ చేసుకోవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటువైపు వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ ఉంటుంది. అంటే భారతదేశంలో ఏ రెండు స్టేట్స్ మధ్య భూటాన్ ఉంది అంటే ఒకటి అరుణాచల్ ప్రదేశ్, రెండు సిక్కిం. ఈ రెండు స్టేట్స్ మధ్య ఉన్నది మనకి భూటాన్ గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఓల్డెస్ట్ మాన్యుమెంట్? సో ఈ క్రింది వాటిలో అతి పురాతన స్మారక చిహ్నం ఏది? సో జనరల్ గా మనకి కుతుబ్ మినార్ ఏదైతే ఉందో, సో కుతుబ్ మినార్ ని కట్టించింది మనకి ఢిల్లీ సుల్తాన్లు అని చెప్తాం. సో మనకి ఇది 12th సెంచరీ ఏదైతే ఉందో మనకి 12వ శతాబ్దంలో దీన్ని కట్టబడింది కుతుబ్ మినార్. సో మనకి ఎవరైతే కుతుబుద్దీన్ ఐబక్ ఉన్నారో కుతుబుద్దీన్ ఐబక్ ఈ కుతుబ్ మినార్ ని ప్రారంభించడం జరిగింది. తర్వాత ఇల్తుత్మిష్ కాలంలో మనకి కుతుబ్ మినార్ ని కట్టడం అనేది కంప్లీట్ అయింది. సో కాబట్టి కుతుబ్ మినార్ 12th సెంచరీ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో తాజ్ మహల్ కట్టించింది ఎవరు అంటే మనకి షాజహాన్.
16th సెంచరీ 16వ శతాబ్దంలో ఆల్మోస్ట్ మనకి 1632 నుంచి 1653 మధ్యలో 1632 నుంచి 1653 మధ్య కాలంలో తాజ్మహల్ని ప్రారంభించడం, తాజ్మహల్ని కట్టడం, తాజ్మహల్ని ఓపెన్ చేయడం అనేది జరిగింది. సో కాబట్టి ఇది 16th సెంచరీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఖజురహో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 11th సెంచరీ అని చెప్పొచ్చు. సో మనకి రాజ్పుత్స్ ఎవరైతే ఉన్నారో, రాజ్పుత్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నారు. మనకి పరమారాస్ ఉన్నారు, రాథోడ్స్ ఉన్నారు, పరమార భోజాస్ ఉన్నారు. సో ఎవరైతే వీళ్ళు మధ్యప్రదేశ్ కాలంలో పరిపాలిస్తున్న టైంలో ఈ ఖజురహో గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ని కట్టడం జరిగింది. ఎస్పెషల్లీ ఏ మధ్య కాలంలో అని మనం గుర్తుపెట్టుకోవచ్చు అంటే 1950 నుంచి 1050 మధ్య కాలంలో మనకి ఈ ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ని మధ్యప్రదేశ్ లో కట్టడం జరిగింది. ఇదేమో 11వ సెంచరీ, ఇది వచ్చేసి 16వ శతాబ్దం, నెక్స్ట్ ఇది వచ్చేసి 12వ శతాబ్దం. అజంతా కేవ్స్ అనేవి భారతదేశంలో ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే మనకి రాతి యుగం నుంచి ఉన్నాయి. అట్ ద టైమ్ ఆఫ్ స్టోన్ ఏజ్ వీ హ్యావ్ ఇన్ ఇండియా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేవ్స్, దట్ ఈస్ అజంతా కేవ్స్. అయితే అజంతా కేవ్స్ ని ఒక ఖండంగా చెక్కింది అంటే శిల్పాల రూపంలో చెక్కింది, కానీ ఆ లోపల మనకి రకరకాల నిర్మాణాలు కానీ ఏవైనా చేసింది ఎప్పుడు అంటే మౌర్యుల కాలం నుంచి అది ప్రారంభమైందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మనం క్రీస్తు పూర్వం మాట్లాడుతున్నాం కాబట్టి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మాన్యుమెంట్ గా దేన్ని చెప్పొచ్చు అంటే అజంతా కేవ్స్. సో అజంతా కేవ్స్ భారతదేశంలో ఎక్కడున్నాయంటే మహారాష్ట్ర. సో అజంతాతో పాటు వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మాన్యుమెంట్స్ గా ఇంకా దేన్ని చెప్పొచ్చు అంటే ఎల్లోరా. సో ఎల్లోరా, అజంతా కూడా రెండు ఓల్డెస్ట్ మాన్యుమెంట్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర ఏరియా. సో రెండు కూడా యునెస్కోతో గుర్తించబడిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, డ్యూరింగ్ ద ఎర్లీ వేదిక్ పీరియడ్ ద సొసైటీ వాజ్ బేస్డ్ ఆన్. సో ప్రారంభ వేద కాలంలో సమాజం దేని మీద ఆధారపడి ఉంది? బర్త్ మీద, వెల్త్ మీద, రిలీజియన్ మీద, ఆక్యుపేషన్ మీద అని చెప్పేసి. అంటే జననమా, సంపద, మతమా, వృత్త అని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి కులం లేదా ఏదైతే మనకి కులానికి సంబంధించింది లేకపోతే క్యాస్ట్కి సంబంధించిందో సో అది ఎప్పుడు వచ్చిందంటే సాగ్రిగేషన్ మనకి సెకండ్ అంటే లేటర్ వేదిక్ పీరియడ్ మలివేద కాలంలో వచ్చిందని గుర్తుపెట్టుకోవచ్చు. సో మలివేద కాలంలో మన పుట్టుక బట్టి కులం అనేది నిర్ణయించబడుతుంది. అవన్నీ కూడా మనకి మలివేద కాలంలో ఉంటాయి. సో తొలివేద కాలంలో మీరు చేసే వృత్తిని బట్టి ఆ విభజన ఉంటుంది. సో మీరు ప్రీస్ట్, పూజారి అంటాము, వారియర్, కాపలాదారు అంటాం. ఇలా ఏవైతే వర్గాలు ఉన్నాయో 3 వర్గాలుగా ఈ వృత్తి వాళ్ళని చేపట్టడం జరిగింది, విభజించడం జరిగింది. అంటే తొలివేద కాలంలో సో ఆర్యులు లేదా అక్కడ ఉన్న హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో సొసైటీ అనేది ఏదైతే ఉందో దేని మీద ప్రధానంగా విభజన అనేది డిపెండ్ అయ్యి ఉంది అంటే దట్ ఈస్ అ వృత్తి, ఆక్యుపేషన్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేదకాలం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్యులు ఎవరైతే ఉన్నారో ఆర్యన్స్ అంటున్నాం. సో ఈ ఆర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క దేవత ముఖ్యంగా మొట్టమొదటి దేవతగా తొలివేద కాలంలో ఎవరు అంటే ఇంద్ర, తర్వాత వరుణ, తర్వాత వాయు. ముఖ్యంగా ఎవరిని పూజించేవారు తొలివేద కాలంలో అంటే ఇంద్రుణ్ణి పూజించేవారని గుర్తుపెట్టుకోవాలి. వేదాలలో ఇంద్రుణ్ణి ఇంకేమని ప్రస్తావించడం జరిగిందంటే పురంధరుడు అని కూడా ప్రస్తావించడం జరిగింది. మలివేద కాలం వచ్చేటప్పటికి మనకి త్రిమూర్తులు కానీ ముఖ్యంగా లార్డ్ విష్ణు. సో మలివేద కాలంలో ఎక్కువగా పూజించిన దేవుడు ఎవరు అంటే విష్ణుగా గుర్తుపెట్టుకోవచ్చు. అదే తొలివేద కాలంలో అయితే ఇంద్ర. అలాగే మన ఏ దేవతని ఆరాధించారు ఆర్యన్స్ అంటే మనకి అదితి. హర్యాంక డైనాసిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై. హర్యాంక రాజ్యవంశంను ఎవరు స్థాపించారని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో అజాతశత్రువు, బింబిసారుడు, కాలశకుడు అండ్ నగ్దశౌక అని ఉన్నాయి. సో ఇక్కడ మనకి బింబిసారుడు ఎవరైతే ఉన్నారో సో బింబిసారుడు హర్యాంక రాజ్యాన్ని స్థాపించాడు. సో తర్వాత బింబిసారుడిని హత్య చేసి నెక్స్ట్ ఎవరు పరిపాలించారంటే అజాతశత్రువు. అంటే హర్యాంక రాజ్యవంశాన్ని స్థాపించిందేమో మనకి బింబిసారుడు. సో బింబిసార్ని చంపింది అజాతశత్రువు. అంటే చరిత్రలో మొట్టమొదటిగా తండ్రిని హత్య చేసి అండ్ రాజు అయిన పర్సన్ ఎవరు ఉంటారంటే అజాతశత్రు. అజాతశత్రు ఇస్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియన్ హిస్టరీ అండ్ హూ కిల్డ్ హిస్ ఫాదర్ అని కూడా చెప్తా ఉంటారు. అలాగే అజాతశత్రు ఎవరైతే ఉన్నారో ఈయన ఏ కౌన్సిల్ ని కండక్ట్ చేశారంటే ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్. మొట్టమొదటి బౌద్ధ సంగీతని కండక్ట్ చేసిన పర్సన్ కూడా ఎవరు అంటే మనకి అజాతశత్రు. సో అజాతశత్రు మొట్టమొదటిగా భారతదేశంలో యుద్ధంలో 2 రకాలైన డిఫరెంట్ వెపన్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని చెప్తా ఉంటారు. సో దాని తర్వాత నెక్స్ట్ బింబిసారుడి యొక్క ఆస్థాన వైద్యుడు ఎవరు అని అడుగుతారు, కోర్టు ఫిజిషియన్ ఎవరని అడుగుతారు, జీవక లేదా జీవకుడు అంటాం. సో జీవక ఈజ్ ద కోర్ట్ ఫిజిషియన్ ఆఫ్ విచ్ పర్సన్ అంటే సో బింబిసారుడుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి కాలశోకుడు అంటున్నాం. సో మనకి కాలశోకుడు అనే వాళ్ళు దేనికి సంబంధించిన ఏ డైనాసిటీకి సంబంధించిన వాళ్ళు అంటే శిశునాగ.
సో శిశునాగ వంశాన్ని స్థాపించింది శిశునాగుడు. దాని తర్వాత మనకు వచ్చింది ఎవరు అంటే కాలశోకుడు అంటాం. సో శిశునాగ వంశం తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏది అంటే మనకి నంద వంశం. అంటే టోటల్గా భారతదేశంలో మొట్టమొదటిగా మహాజనపదాల కాలం నాటిలో మీకు 3 వంశాలు కనిపిస్తాయి. ఒకటి హర్యాంక వంశం, సో దానికి బింబిసారుడు గుర్తుపెట్టుకోవచ్చు. దాని తర్వాత శిశునాగ వంశం, తర్వాత నందా వంశం. ఇవి పూర్తి అయిపోయిన తర్వాత అంటే ఇవి పతనం అయిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్యం స్థాపించబడుతుంది. దట్ ఈస్ అ మౌర్యన్ కింగ్డమ్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి బౌద్ధిస్ట్ కౌన్సిల్ అంటే అజాతశత్రు. రెండవ బుద్ధిస్ట్ కౌన్సిల్, ద సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఈస్ కండక్టెడ్ బై విచ్ పర్సన్ అంటే కాలశోక. సో కాలశోకుడు సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ని కండక్ట్ చేయడం జరిగింది. సో థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎవరంటే అశోకుడు కండక్ట్ చేశాడు. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కండక్ట్ చేసింది ఎవరంటే కనిష్కుడుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాస్ ఫాట్ బిట్వీన్ బాబర్ అండ్ ఇబ్రహీం లోడి ఇన్ విచ్ ఇయర్? సో బాబర్కి ఇబ్రహీం లోడికి మధ్య మొట్టమొదటి పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అని అడుగుతున్నారు. 1523, 1527, 1526, 1524 అని ఉన్నాయి. సో 1526లో మనకి ఫస్ట్ టైం బాబర్కి మరియు ఇబ్రహీం లోడికి మధ్య సో మొట్టమొదటి పానిపట్టు యుద్ధం అనేది జరిగింది. సో నెక్స్ట్ వన్, సో ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చేసి ద లార్జెస్ట్ బిల్డింగ్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ దట్ హ్యాస్ బీన్ ఫౌండెడ్. సో ఇక్కడ జనరల్ గా మనకి ఏమని అడుగుతున్నారంటే ఇక్కడ మనకి ఫస్ట్ హరప్పన్ సివిలైజేషన్ లో అతిపెద్ద భవనం అనేది ఎక్కడ కనిపించింది అని అడుగుతున్నారు. సో మనకి యాక్చువల్ గా హరప్పన్ సివిలైజేషన్ లో వచ్చేటప్పటికి మనకి 1000 పైగా సైట్స్ ఉన్నాయి. ఆ 1000 పైగా సైట్స్ లో వన్ ఆఫ్ ద సైట్ గా మనం దేని చెప్పొచ్చు అంటే హరప్పా అని చెప్పొచ్చు. అండ్ రెండోది వచ్చేసి మనకి మొహెంజదారో అని చెప్పొచ్చు. అండ్ మూడోది వచ్చేసి మనకి చాన్హుదారో చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ కాళీబంగన్ ఈజ్ దేర్ అండ్ రోపార్ ఈజ్ దేర్. ఇలా నెంబర్ ఆఫ్ సైట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే ఈ ఉన్న అన్ని సైట్స్ లో లార్జెస్ట్ బిల్డింగ్ లేదా లార్జెస్ట్ కన్స్ట్రక్షన్ అనేది ఎక్కడ కనిపించింది అని అడుగుతున్నారు. సో మనకి ఉన్న అన్ని సైట్స్ లో కూడా ఐవీసీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో లార్జెస్ట్ బిల్డింగ్ ఈజ్ ఐడెంటిఫైడ్ ఆర్ ఎక్స్కవేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ అని అడిగితే దట్ ఈస్ అ మొహెంజదారో. సో మొహెంజదారో ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్ లో ఉంది. అలాగే మొహెంజదారో సివిలైజేషన్ అనేది ఏ నది ఒడ్డున ఉంది అంటే విచ్ ఈస్ లొకేటెడ్ ఆన్ ఇండస్ రివర్. అలాగే మొట్టమొదటిగా మొహెంజదారోని కనుగొన్న వ్యక్తి ఎవరు అని అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది తవ్వకాలు జరిపిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి. సో మనకి హరప్పా వచ్చేటప్పటికి దయారాం సహ్ని అండ్ నెక్స్ట్ రాకల్ దాస్ బెనర్జీ, ఆర్డి బెనర్జీ ఎవరైతే ఉన్నారో ఆయన మొట్టమొదటిగా మొహెంజదారో తవ్వకాలని జరపడం జరిగింది. ఇది ఇక్కడ ఆన్సర్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఆప్షన్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ కొంచెం డిఫరెంట్. సో మనకి ఈ మొహెంజదారో దగ్గర ఏం కనుగొన్నారు అంటే గొప్ప స్నానక వాటికని కూడా కనుగొన్నారు. ద గ్రేట్ బాత్ ఈజ్ ఆల్సో ఎక్స్కవేటెడ్ ఇన్ మొహెంజదారో బట్ నాట్ బై రాకల్ దాస్ బెనర్జీ బట్ ఇట్ వాజ్ ఎక్స్కవేటెడ్ బై విచ్ పర్సన్ అంటే జాన్ మార్షల్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ హరప్పా వద్ద అండ్ యాజ్ వెల్ యాజ్ మొహెంజదారో వద్ద కూడా ధాన్యాగారాలు కనుక్కున్నారు. హరప్పా వద్ద ఎన్ని ధాన్యాగారాలు కనుక్కున్నారంటే 12 ధాన్యాగారాలని కనుక్కోవడం జరిగింది. అలాగే అతిపెద్ద ధాన్యాగారాన్ని కనుక్కున్నది ఎక్కడ అంటే మొహెంజదారోలో కనుక్కోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మత భవనం. ఎలాంటి రిలీజియస్ భవనాలు కూడా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో కనిపించిన దాఖలాలు లేవు. సో ఆప్షన్స్ పరంగా చూస్తే ఈ ఎక్స్ప్లెనేషన్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో క్వశ్చన్ పరంగా చూస్తే మాత్రం ఆన్సర్ వచ్చేసి మనకి మొహెంజదారో అవుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? సో భారత రాష్ట్రపతిగా ఉండడానికి కనీస వయసు ఎంత అడుగుతున్నారు. భారత రాష్ట్రపతిగా కానీ భారత ఉపరాష్ట్రపతిగా కానీ ఉండడానికి కనీస వయసు పరిమితి ఎంత అంటే 35 years. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. Next one, in which amendment act Sindhi language was included in the 15th regional language in the 8th schedule? 8వ షెడ్యూల్లో సింధీ భాష 15వ ప్రాంతీయ భాషగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టంలో చేర్చబడింది అని అడుగుతున్నారు. సో 15వ ప్రాంతీయ భాషగా మనకి సింధీ భాష 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1967 1967 చట్టం ప్రకారం 1967వ సంవత్సరంలో 21వ సవరణ ద్వారా 15వ ప్రాంతీయ భాషగా మనకి ఏది రాజ్యాంగంలో చేర్చబడింది అంటే మనకి సింధ్ భాష అనేది చేర్చబడింది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? భారతదేశపు మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో టిఎన్ శేషన్, ఎస్పి సేన్ వర్మ, కేవీకే సుందరన్ అండ్ సుకుమార్ సేన్ అని ఉన్నాయి. సో సుకుమార్ సేన్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా హూ ఇస్ ద ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next one, which of the following article is related to equality before law?
సో జనరల్గా మనకి ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు ఈ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా మనకి రైట్ టు ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నాయి. సో ఈ రైట్ టు ఈక్వాలిటీలో మొట్టమొదటి ఆర్టికల్ ఈక్వాలిటీ బిఫోర్ లా, అంటే చట్టం ముందర అందరూ సమానులే అని చెప్పేది ఆర్టికల్ 14. సో ఇక్కడ కూడా అదే అడుగుతున్నారు, చట్టం ముందర అందరూ సమానులే, ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఏ ఆర్టికల్ అంటే సో ఆర్టికల్ 14 చెప్తుంది. ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఆర్టికల్ 15 ఏం చెప్తుంది అంటే అండ్ దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఇన్ ద గ్రౌండ్స్ ఆఫ్ బర్త్ కానీ క్యాస్ట్ కానీ రిలీజియన్ కానీ, సో బర్త్ ప్లేస్కి సంబంధించి కానీ క్యాస్ట్ సిస్టమ్ సంబంధించి కానీ రిలీజియన్కి సంబంధించి కానీ జెండర్కి సంబంధించి కానీ ఎటువంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని చెప్పేసి ఆర్టికల్ 15 చెప్తుంది. ఆర్టికల్ 16 ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది సో పార్షియాలిటీ ఉండకూడదు, డిఫరెన్షియేషన్ ఉండకూడదు అని చెప్పేసి ఆర్టికల్ 16 చెప్తుంది. సో ఆర్టికల్ 17 ఏం చెప్తుంది అంటే అన్టచబిలిటీ, అంటరానితనం అనేది ఏదైతే ఉందో సో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అనేది ఆర్టికల్ 17 చెప్తుంది. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అనేది ఆర్టికల్ 18 చెప్తుంది. సో 14 to 18 అనేవి మనకి ఈక్వాలిటీ రైట్స్ గురించి చెప్తున్నాయి. నెక్స్ట్ వన్, ద మానిటరీ పాలసీ ఇన్ ఇండియా ఈజ్ ఫార్ములేటెడ్ బై, ద్రవ్య విధానం భారతదేశంలో ఎవరి ద్వారా రూపొందించబడుతుంది? మానిటరీ పాలసీ ఈజ్ నథింగ్ బట్ ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, మనీ ఏదైతే ఉందో మనీ సర్క్యులేషన్ కానీ మనీ ఇంజెక్టింగ్ ఇన్ ద మార్కెట్ టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్, సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం లేదా మనీని ఎక్కువగా మార్కెట్లో ఇంజెక్ట్ చేయడం కోసం టు మానిటర్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆర్బీఐ క్రియేటెడ్ అ మానిటరీ పాలసీ అని కూడా మనం చాలాసార్లు చెప్పడం జరిగింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ దట్ మెయిన్ key factor for that making of a monetary policy in India అని చెప్పొచ్చు. ఆప్షన్ సి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి అండర్ విచ్ మార్కెట్ కండిషన్ డు ఫిమ్ హ్యావ్ ఎక్సెస్ కెపాసిటీ, సో ఏ మార్కెట్ పరిస్థితిలో సంస్థకు అదనపు సామర్థ్యం ఉంటుంది అని అడిగారు. సో ఆప్షన్స్ లో పర్ఫెక్ట్ కాంపిటీషన్, మోనోపాలిస్టిక్ కాంపిటీషన్, డ్యూఓపాలీ అండ్ ఒలిగోపాలీ అని చెప్పేసి అడుగుతున్నారు. సో జనరల్ గా మనకి ఏ మార్కెట్ కండిషన్ లో ఎక్సెస్ కెపాసిటీ అనేది ఉంటుంది అంటే మోనోపాలిస్టిక్. సో మనకి గుప్తాధిపత్యపు పోటీ ఏదైతే ఉంటుందో మోనోపాలిస్టిక్ కాంపిటీషన్ లో దెర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ ద ఎక్సెస్ కెపాసిటీ అని చెప్పొచ్చు ఇండస్ట్రీస్ కి. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ సిటీ ఈజ్ రిఫర్ టు యాజ్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో దేని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నారు. ముంబై అని ఇచ్చారు. ఆప్షన్ ఏ, ముంబైని జనరల్ గా ఇండియన్ ఫినాన్షియల్ సిటీ అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అంటే ముంబైని పిలుస్తారు. అలాగే గేట్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా దేన్ని పిలుస్తారు అంటే సో ముంబైని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి హైదరాబాద్ వచ్చేటప్పటికి పెరెల్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి హైదరాబాద్ ని పిలవడం జరుగుతుంది. సో సిలికాన్ సిటీ అని చెప్పేసి సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అంటే ఆప్షన్ డి, బెంగళూరుని పిలుస్తారు. అలాగే గార్డెన్ సిటీ అని కూడా దేన్ని పిలుస్తారు అంటే మనకి బెంగళూరుని పిలవడం జరుగుతుంది. అలాగే స్పేస్ సిటీ అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అంటే బెంగళూరుని పిలవడం జరుగుతుంది. స్పేస్ సిటీ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ నథింగ్ బట్ బెంగళూరు. నెక్స్ట్ వన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఏ నగరంలో ఉంది అని అడుగుతున్నారు. ముంబై, హైదరాబాద్, చెన్నై అండ్ కోల్కతా అని ఉన్నాయి. సో మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది లొకేట్ అయ్యి ఉన్నది ఎక్కడ అంటే ఆప్షన్ బి, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ ఏరియా. నెక్స్ట్ వన్, who among this is not a managing director of State Bank of India, సో యాక్చువల్గా ఈ క్రింది వాళ్ళలో ఎవరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మేనేజింగ్ డైరెక్టర్ కాదు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి వచ్చేసి స్వామినాథన్ జానకి రామన్, నెక్స్ట్ సిఎస్ శెట్టి, దినేష్ కుమార్ కారా, అశ్విని భాటియా. సో జనరల్గా మనకి దినేష్ కుమార్ కారా ఎవరైతే ఉన్నారో హీ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ఉన్నది ఎవరు అంటే మనకి దినేష్ కుమార్ కారా. కాబట్టి ఈయన మినహాయించి మిగిలిన ముగ్గురు కూడా మనకి మేనేజింగ్ డైరెక్టర్స్ అవుతారు. అయితే ఇక్కడ క్వశ్చన్లో వీరిలో ఎవరు కాదు అని ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next one, Priyanka Goswami, who was the making news recently, is associated with the which sport? సో మనకి ఇటీవల ప్రియాంక గోస్వామి అని ఎవరైతే న్యూస్ లో ఉన్నారో ఆమె ఏ స్పోర్ట్స్ కి సంబంధించిన వ్యక్తి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో వెయిట్ లిఫ్టింగ్, రేస్ వాకింగ్, ఆర్చరీ, స్క్వాష్ అని ఉన్నాయి. సో మనకి ప్రియాంక గోస్వామి ఎవరైతే ఉన్నారో షీ ఈజ్ రిలేటెడ్ టు ద స్పోర్ట్ విచ్ ఈస్ నోన్ యాజ్ ద రేస్ వాకింగ్. ఆమె రేస్ వాకింగ్ కి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ వన్, Odisha CM Naveen Patnaik has announced the construction of a new world-class hockey stadium in which city? సో మనకి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కొత్త హాకీ స్టేడియం ని కట్టబోతున్నారు. అది ఏ ఏరియాలో కట్టబోతున్నారని ప్రకటించారని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో కటక్, రూర్కెల్లా, భువనేశ్వర్ అండ్ బేరంపూర్ ఉన్నాయి. సో దే వాంట్ టు కన్స్ట్రక్ట్ అ న్యూ స్టేడియం రిగార్డింగ్ టు ద హాకీ ఇన్ విచ్ ప్లేస్ అంటే దట్ ఈస్ అ రూర్కెల్లా ఏరియా. ఆప్షన్ బి ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి వాట్ డస్ ద SMTP ఇన్ అండ్ SMTP సర్వర్ స్టాండర్డ్ ఫర్?
సో ఇక్కడ ఎస్ఎంటీపీ అంటే అబ్రివేషన్ అడుగుతున్నారు జనరల్గా. సో ఇక్కడ ఎస్ఎంటీపీ అంటే అర్థం మనకి సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఎస్ఎంటీపీ అబ్రివేషన్ వచ్చేసి మనకి సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది వస్తుంది.